అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. అందంగా ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యంగా మన స్మైల్ చెప్తుందనమాట. మన స్మైల్ని బట్టి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు ఏంటి అనే దాన్ని చూడంగానే తెలిసిపోతుంది. సో కళ్ళకి ఇంపుగా కనిపించాలంటే ఆ నవ్వు అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది ఈ రోజుల్లో ఈ నవ్వుకి, ఆ స్మైల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెంటల్ క్లినిక్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే మరి డెంటల్ క్లినిక్స్ ఇంత ఎక్కువ అవ్వడానికి కేవలం డిమాండ్ అలా ఉందా, లేదంటే డాక్టర్స్ అందరూ కూడా డెంటల్స్లో అంటే ఈజీ ప్రాసెస్ అందు గురించి డెంటల్ క్లినిక్స్ పెట్టేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు అని అలా క్లినిక్స్ని స్టార్టప్ చేస్తున్నారా? అంటే ఎండిఎస్ చేయని వాళ్ళు కూడా కొంతమంది క్లినిక్లు అయితే ఓపెన్ చేస్తున్నారని విన్నాము. మరి అది ఎంతవరకు నిజము? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మరి ఈ అంశాలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శరత్ కృష్ణ, ఎండిఎస్, అలాగే ప్రాస్థోడాంటిస్ట్ ఉన్నారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సార్, నిజమేనా సార్ మరి ఇప్పుడు ఎక్కడ గల్లీకి ఒక క్లినిక్స్ అయిపోయాయి, డెంటల్ క్లినిక్స్ అంతా కూడా? వీళ్ళంతా కూడా బీడిఎస్, ఎండిఎస్, ఎంబీబీఎస్ వీళ్ళంతా చేసిన డాక్టర్సే క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారా? ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అంటారా? డాక్టర్సే చేస్తారమ్మా. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్, డీసీఐ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ చూసుకొనే చేస్తారు. అంటే చేస్తున్నారు కరెక్టే, కానీ కొంతమంది దీంట్లో ఇప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పేసి కూడా క్లినిక్లు ఓపెన్ చేసేస్తున్నారని విన్నాను. లైక్ స్కిన్ కానీ, డెంటల్ కానీ, హెయిర్ కానీ డాక్టర్స్ కాకపోయినా ఎవరైనా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు. నిజమేనా? నాకు తెలిసినంత వరకు తక్కువ అమ్మ, అంటే నాకు తెలిసినంత వరకు. కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డాక్టర్సే. ఇవన్నీ ఏంటంటే ఈ డెంటల్ ఇవన్నీ ఏంటి అంటే మెడికల్ వాటికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. అంటే ఆపరేషన్ థియేటర్స్ ఇలా. ఇప్పుడు డెంటల్కి ఏంటి అంటే కంపేర్ టు మెడికల్ ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్తో పోలిస్తే డెంటల్ క్లినిక్స్ అనేది కొద్దిగా తక్కువ, వాళ్ళతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఖర్చు కాబట్టి ఇప్పుడు గల్లీకి మీరు చెప్పినట్టు క్లినిక్స్ అనేది చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు డాక్టర్సే చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇంకా బయట మరి ఎలా ఉందనేది నా సర్కిల్ అయితే డాక్టర్సే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు లేనంత క్రేజ్ అనేది ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది చాలా మంది. క్రేజ్ అంటే అమ్మా బేసిక్గా ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలా వరకు. ఇంతకుముందు టీతే కదా ఏంటి అంటే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అంతా ఏంటంటే బ్యూటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ అంటే హెయిర్ కానీ, స్కిన్ కానీ, లేదా మన ఫేస్లో కనపడేది టీత్. స్మైల్ చేసినప్పుడు మెయిన్ టీత్ అనేది కనపడుతుంది కాబట్టి సో దానికి వాళ్ళు మెయిన్ ఇది ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో కేవలం బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి నాట్ ఓన్లీ బ్యూటీ, అంటే బ్యూటీ అనేది కొంతమంది, ఇప్పుడు ఒకవేళ కొంత ఇండస్ట్రీ పీపుల్ కానీ లేదంటే సెలబ్రిటీస్ అలా ఇస్తారు. లేదా ఇప్పుడు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా మారిపోయింది. ఒకప్పుడు టెక్నాలజీ వేరు, ఐ మీన్ అలా ఆర్కుట్, ఫేస్బుక్, యాహూ అట్లా ఉండేది. ఇప్పుడంతా ఇన్స్టా, స్నాప్చాట్స్, ఇంకా కొన్ని యాప్స్ వచ్చేసి ఉన్నాయి. సో అట్లా పబ్లిక్ కూడా అప్డేట్ అవుతున్నారు. సో వాళ్ళు ఓకే టీత్ ఇలా ఉన్నాయి, పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు. స్కూల్లో ఇప్పుడు వెళ్తారు, వాళ్ళు ఏంటి అంటే పక్కన ఫ్రెండ్స్ అరే వీడికి చూడు ఇట్లా ఉంది అట్లా ఎక్కిరించడము, లేదంటే ఏదో ఒకటి అంటారు. సో అందుకనేసి వాళ్ళు పేరెంట్స్కి చెప్పి ఇలా ఉంది, నేను ఇలా ట్రీట్మెంట్ చేసుకోవాలని పిల్లలు, లేదా పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి అరే మన వాళ్ళకి ఇట్లా ఉంది, ఏం చిన్న విషయం ఉన్నా కానీ ఇప్పుడు పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు డెంటల్ డాక్టర్స్ దగ్గర తీసుకొచ్చి మా వాడికి పళ్ళు రాలేదు ఎందుకు అంటారు, ఒక 2 years 3 years అప్పుడే. సో వాళ్ళకి లేదా ఒక టీత్ వచ్చి ఇంకో టీత్ రాలేదు, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సార్ ఈ ఏజ్లో ఈ టీత్ వస్తాయి, ఫ్రంట్ టీత్ లేదా వెనకాల వస్తుంది, దాంట్లో రకరకాలు ఉంటుందన్నమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. అంటే నిజంగా పిల్లల కోసమనే కాకుండా పెద్దల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళ పళ్ళ కోసం కూడా వస్తున్నారు. అండ్ ఇంకొకటి ట్రీట్మెంట్ అంటే కరెక్షన్, టీత్ కరెక్షన్ అనేది ఒక ఏజ్ వరకే ఉంటుంది కదా. పిల్లలకే అప్పట్లో బ్రేసెస్ కానీ అవన్నీ వేశారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అందరు కూడా చేస్తున్నారు. ఎంత లిమిట్ ఉంటుంది? వాటిలో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు అలైనర్స్ అనేది ఒకటి ఉంది, ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. అలైనర్స్ ఏంటంటే దాదాపు 30 years వరకు అప్పుడు అంటే బోన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. 30 years లోపల వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అలైనర్స్ అనేది. ఇప్పుడు టీత్ గ్యాప్స్ ఉంటుంది,
లేదా పళ్ళు ఫ్రంట్ అన్ని పళ్ళు ముందుకు ఉండడము, లేదా ఒక్కొక్క కేసు ఒక్కోలాగా ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే 30 ఇయర్స్ లోపల అయితే సక్సెస్ రేట్ ఉంటుంది. అలా కాకుండా అబోవ్ 30 ఇయర్స్ లేదా బిలో ఇంకోటి లాంగ్ టైం ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది. 1 ఇయర్ కేసుని బట్టి 6 మంత్స్, 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఆ ట్రేస్ వేసుకోవాలన్నమాట. అలా కాకుండా స్మైల్ డిజైనింగ్ అని ఉంటుంది. మీరు చెప్పినట్టు బిలో 30 ఇయర్స్ వాళ్ళు చేసుకోవచ్చు, అబోవ్ 30 ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ స్మైల్ డిజైనింగ్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? మనం చేసుకోవచ్చు అమ్మా 50 ఇయర్స్ 60 ఇయర్స్ వరకు. వాళ్ళకి ఎముక బాగుండి, టీత్ స్ట్రక్చర్ అంతా బాగుండి, టూత్ అంతా బాగుందంటే మనం చేసుకోవచ్చు. బ్రేసెస్ వేస్తారా 40 ఇయర్స్ అయినా? 40 ఇయర్స్ వేసిన రిజల్ట్ ఉండదమ్మా. బ్రేసెస్ కూడా, బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ అబౌవ్ 30 అనేది ఏంటంటే వాళ్ళకి ఈ దవడ అంతా మొత్తం ఫామ్ అయిపోయింటుంది గట్టిగా. రిజల్ట్ అనేది 100% అనేది ఉండదు. మరి టీత్ డిజైనింగ్ అంటే అది ఎలా ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళు అరగతీసి చేస్తారమ్మా. ఇప్పుడు ఫ్రంట్ ఉండేటివి వాటిని కొద్దిగా షేప్ చేసుకొని వాటికి ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని ప్రొసీజర్ స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తారు. అవి వితిన్ 3 days 1 week అంటే పేషెంట్ కోఆపరేషన్ బట్టి వితిన్ మ్యాక్సిమం 3 daysలో చేసేసుకోవచ్చు. పర్మనెంట్ టీత్ లాగా క్రౌన్స్ ఇచ్చేస్తారు. వాటిల్లో స్మైల్ డిజైనింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కొందరికి కూరపళ్ళు బాగా కనపడాలా సార్, నాకు సైడ్ నుంచి ఇట్లా ఉండాలా. ఇప్పుడు జైలర్ సినిమాలో రజనీకాంత్ సైడ్ ఇట్లా కనపడుతుంటుంది. అట్లా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అట్లయినా డిజైన్ చేసుకోవచ్చు. లేదా మనకి సపరేట్గా, లేదంటే మాధవన్ లాగా ఒక 2 పళ్ళు సెంట్రల్ ఈ ఇన్సిజర్స్, బన్నీ సీజర్స్, ర్యాబిట్ టీత్ లాగా ఉండాలి సార్. అట్లా మనము అవి చేసుకొని వాళ్ళకి డిజైన్ చేసి ఫస్ట్ టెంపరీగా చూపిస్తాం అనమాట. ప్రొసీజర్స్ ఉంటుంది, మీకు ఇలా వస్తుంది, మీకు ఓకేనా, ఓకే అంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. పర్మనెంట్ టీత్ కూడా చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా అంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్. బోన్ బాగుండాలా, బోన్ లోపల టీత్ రూట్స్ అన్ని స్ట్రెంగ్తీగా ఉంటే చేసుకోవచ్చు. ఎక్స్రే తీసుకొని దానిపైన కొన్ని ప్రొసీజర్స్ ఉంటుంది, అట్లా చేసుకోవచ్చు. ఎక్కువ సెలబ్రిటీస్ అంతా ఈ స్మైల్ డిజైనింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్. అవును, చాలా మంది చేస్తారు. ఎందుకంటే కెమెరాస్ వాళ్ళంతా ఫేస్ చేస్తారు, లేదంటే పబ్లిక్ రిలేషన్ ఉంటుంది స్టేజెస్ మీద. సో వాళ్ళకి మొత్తం క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ సెలబ్రిటీస్ కానీ చాలామంది వర్కింగ్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ లేడీస్, ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్స్, డాక్టర్స్, ఎనీబడి, పొలిటీషియన్స్, ఎవరైనా సినీ ఫీల్డ్ కానీ ఎవరైనా చేయించుకుంటున్నారు. అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది రావడానికి కూడా ఈ స్మైల్ డిజైనింగ్ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మేడం. నాట్ ఓన్లీ లుక్, మీరు ఇప్పుడు ఒకవేళ స్పేస్ ఉంది, మాకు ఇప్పుడు కొన్ని కేసెస్ వస్తాయి, స్పేసెస్ ఉన్నాయి డాక్టర్, లేదంటే ఎల్లో కలర్గా ఉంది, అట్లా ఉంటుంది. అట్లాంటి వాటికి ఏంటి అంటే ఇప్పుడు స్పేసెస్ అలైనర్స్లో, బ్రేసెస్లో కవర్ అయిపోతుంది, కానీ ఆ కలర్ అనేది పోదు కదా. కొంతమందికి ఇప్పుడు ఫ్లోరోసిస్ అని ఉంటుంది, ఎల్లో ఇష్గా ఉంటుంది కొంతమంది టీత్. అనంతపూర్ అట్లా కొన్ని ఏరియాస్ ఇదంతా కూడా వాటర్ వల్ల, అంటే వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల అది ఎప్పటికీ నయం కాదని విన్నాను. అది అంటే వాటి కోసం వచ్చాయి, కానీ అంత 100% సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఒకరికి అవుతుంది, ఇంకొకరికి అవ్వకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే మొత్తం షైన్ చేస్తారా? క్లీనింగ్ చేసి వాటికి కొన్ని ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్ ఉంటుంది, అవి అప్లై చేసి స్టెప్ బై స్టెప్ ఉంటుంది, సిట్టింగ్స్ ఉంటుంది వాటికి. కొందరికి సింగిల్ సిట్టింగ్లో పోతుంది, అంటే వాళ్ళ టీత్లో ఉన్న కంటెంట్ని బట్టి లైన్స్ అనేది అవి పోతుంది. అనంతపురం కానీ నల్గొండ, అనంతపూర్ ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఫ్లోరిన్ కంటెంట్ ఉన్న వాటర్లో ఉన్న ఏరియాస్ అట్లా. సో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండే ఇది ఉంటుంది. సో మీరు అంటే చూసారా, చేస్తారా ఎవరికైనా 100% రిజల్ట్స్ వచ్చింది? అంటే ఆ టెక్నిక్స్ కొన్ని ఏంటంటే కొందరికి 100% ఉంటుందమ్మా, కొందరికి కొద్దిగా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాం. స్మైల్ డిజైనింగ్ ఏంటంటే టోటల్ 100% వెళ్తుంది. అంటే మనం క్రౌన్స్ రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ మనకి లైఫ్ లాంగ్ ఆ ఎల్లో అనేది కనపడదు. ఓకే, క్రౌన్స్ అంటే క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్ పెట్టేస్తారు, అది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి కొన్ని 10 years ఉంటుంది, కొన్ని 20 years ఉంటుంది. అంటే ఎవరందరూ వాళ్ళు తీసేయొచ్చు? తీయలేరమ్మా, ఫిక్స్డ్. ఇంకా అది ఫిక్స్డ్ ట్రీట్మెంట్. ఇంకా ఓకే, 5 years తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. 5 years అని కాదు, అది వాళ్ళ డెంటల్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అది. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కింద పడ్డారు, క్రాక్ రావడం, ఇప్పుడు మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటుందో దానికి అదే స్ట్రెంగ్త్, అదే లుక్ అలానే ఇస్తారు ఆ క్యాప్స్ అనేవి కూడా. సో ఇప్పుడు కింద పడ్డాము లేదా ముందర బాల్ తగిలింది అట్లా విరుగుతాయి.
అట్లా విరిగితే మళ్ళీ మార్చుకోవడము, అంటే లోపల పన్ను ఆల్రెడీ టీత్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అది జాగ్రత్తగా అది బాగుంటే మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఒరిజినల్ టీత్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటారా? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే దానికంటే ఇప్పుడు ఆ కాజ్ ఉంటేనే చేయించుకుంటారు. ఆ రీజన్ ఒకటి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంది, ఆ స్పేసెస్ వల్ల వాళ్ళకి మాట్లాడేటప్పుడు తొస్సుపోతుంది, ఎస్ అన్నప్పుడు ఎస్, లేదంటే అట్లా అలా రకరకాలుగా హెచ్ అన్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఉండదు. లేదా ఇప్పుడు ఎస్పెషల్లీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ లేదంటే చాలామంది ఉంటారు, వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎంగిల్ బయటకు రావడము, లేదంటే తుస్సుపోవడము, మనం మాట్లాడే కొన్ని వర్డ్స్ కానీ పదాలు అవన్నీ మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో రైట్ డాక్టర్. ఓకే రైట్ డాక్టర్, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేసేది ఉంది. రెగ్యులర్గా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం మీరు మాతో ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. సో చూస్తారు కదండి, స్మైల్ డిజైనింగ్ కానీ, టీత్ కరెక్షన్ కానీ, లేదంటే ఇంకా చాలా విషయాలన్నీ కూడా డాక్టర్ శరత్ కృష్ణ గారు వివరించారు. సో ఎక్కడంటే అక్కడ రెగ్యులర్గా వచ్చే క్లినిక్స్ అన్నీ కూడా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేయించుకొని వెళ్తే బెటరు. మనకి నమ్మకం ఉన్న ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఉన్న క్లినిక్కి వెళ్ళి కనుక మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయని డాక్టర్ అయితే చెప్తున్నారు. డాక్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి దాన్ని బట్టి కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ శరత్ కృష్ణ గారిని అడిగి ఆ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.